హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణలో క్యూర్ పరిధిలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ ఇళ్ల కోసం మొత్తం 60,720 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అందులో దాదాపు 40,000 మందిని అర్హులుగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే మీరు అర్హుల జాబితాలో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో మీ అప్లికేషన్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం tghb.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ నెంబరు లేదా మొబైల్ నెంబరు లేదా ఆధార్ నెంబర్ ద్వారా దరఖాస్తు వివరాలను పరిశీలించవచ్చు. ఒకవేళ మీ దరఖాస్తుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నా లేదా మీకు సంబంధించిన వివరాల్లో ఏదైనా సమస్య కనిపించినా ఆ విషయాన్ని ఇదే వెబ్సైట్ ద్వారా రిపోర్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత లాటరీకి అర్హత సాధించిన వారి తుది జాబితాను ప్రకటించినట్లు తెలుస్తుంది. అనంతరం ఆగస్టు 27 నుంచి 30 తేదీ వరకు లాటరీ ప్రక్రియ నిర్వహించి ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించే ప్రక్రియ కొనసాగనుంది. కాబట్టి మీరు క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే చివరి జాబితా కోసం వేచి ఉండకుండా మీ అప్లికేషన్ స్టేటస్ను ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మకుండా అధికారిక వెబ్సైట్లో కనిపించే వివరాలనే ప్రామాణికంగా తీసుకోవడం మంచిది. మరి మీరు కూడా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా? మీ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. మీ ప్రాంతంలో లాటరీ ద్వారా ఇల్లు వస్తుందని మీరు ఆశిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.